ఎన్నో బాధలు ఉండొచ్చు కాక, మీకు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, మీకు ఎన్నో వెన్నుపోటు దారులు మీ ముందే మిమ్మల్ని అసూయ మాటలతో మిమ్మల్ని ఎదురుదాడి చేయొచ్చు. మీ ఎదుగుదలను చూడలేక, మీరు ఎదుగుతుంటే వారవలేక, మీ కుటుంబంలో మీ కష్టాన్ని చూడలేక, లేదా మీకు వస్తున్న మంచి పేరును సహించలేక ఎందరో మీకు శత్రులు మీ వెనకాలే ఉండి మిత్రులుగా ముసుగేసుకుని తిరగొచ్చు గాక. ఈ మాటను బట్టి భరోసిస్తున్నాను, ఏం భయపడొద్దు. దేవుడు మన దుఃఖాల్లో ఆయన చూస్తూ ఉండిపోడు, కలుగజేసుకుంటాడు. ఆ రోజు శిష్యుల తుఫాన్లోనికి నేరుగా ప్రవేశించాడు. ఈరోజు మన బాధల్లోనూ కూడా నేరుగా వస్తాడు. మీరేం భయపడొద్దు, మీ ప్రయాస అంతా నా మీదేయండి. మన దేవుడు మన ప్రయాసలను మోసేవాడు, మన దేవుడు మన కన్నీళ్లను తన కన్నీళ్లుగా మార్చుకునేవాడు. ఇంకా బలమైన మాట, మన పాపాలను తన మీద వేసుకుని మన కొరకు మరణించడానికి సిద్ధపడిన. మీ కన్నీళ్లలో నేను చూస్తూ ఊరుకోను, నేను మీ కన్నీళ్లను నా మీద వేసుకుంటాను, మీకు జీవజాలం ఇస్తాను. నిజంగా ఆయన చేస్తాడంటే, ఆయన చేస్తాడనడానికి ఏదో సూచన కాదండి. కలువరి గిరిని చూడు, ఆయన మన బాధల్లో పాలు పంచుకుంటాడో లేదో నీకు అర్థమైపోతే. నిజంగా మన జీవితాల్లో మన దేవుడు కలుగజేసుకుంటాడా అనే ప్రశ్న నీకు వస్తే, కలువరి గిరిలో వేలాడిన ఆయన దేహాన్ని చూడు, ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో, నీకు అర్థమైపోతే. దేవుడు నా శ్రమల్లో ఆయన నాకు తోడుంటాడు, నా బాధని ఆయన మీద వేసుకొని ఆయన వ్యసనాక్రాంతుడైపోతాడు, నా రోగాన్ని ఆయన భరిస్తాడు, ఆయన వ్యాధిగ్రస్తుడు అవుతాడు. మనకి మాత్రం చిన్న గాయాన్ని కూడా కానివ్వడండి. దానికి నిదర్శనం కలువరిగిరి. ఇదేనండి శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఆ రోజు శిష్యుల తుఫాన్లోనికి వచ్చిన దేవుడు ఈరోజు మన పాపపు బ్రతుకుల్లోనికి వచ్చాడు. దేవుడు నిజంగా కలుగ చేసుకుంటాడంటే, ఆ వీపు మీద చెల్లుమని కొరడా దెబ్బల్ని వినబడినప్పుడు ఆ మాంసాన్ని లాగిన ముద్దలు నడుగు చెబుతాయి, ఈ మాంసపు ముద్దలు బయటికి పీకివేయబడింది నీ పడకలను బట్టే. కలగజేసుకుంటాడు మన పాపాలను. ఆయన విరిగి నలిగిన మనసును ఆయన అలక్ష్యం చేయడట, కన్నీటితో ఉండిపోయిన కుటుంబాలను ఆయన వదిలేయడట. నీ పాపాలనే ఆయన మీద వేసుకున్నవాడు. నీ బాధలు ఎంతండి, నీ శ్రమలెంత, నీ దుఃఖం ఎంత, నీ ఏడుపు ఎంత, నీ అప్పుల బాధలు ఎంత, ఇవన్నీ తీరుస్తాడని వీటి కోసం ప్రభు నమ్ముకోమని చెప్పట్లేదు. ఇవన్నీ మీ జీవితాల్లో జరగాలి అని అంటే శిష్యుడైన పేతురు ఏం చేశాడు, అది మనం చేయాలి. మార్గం ఇరుకైనా, దృఢత్వం లేని నీళ్ళైనా, నీ ముండ్ల బాటైనా, శ్రమలైనా, ఏదైనా ప్రభువుని గట్టిగా పట్టుకుని ఉంటే చాలా నువ్వు అనుకో, దేవుడు నీ జీవితాన్ని ఎలా